మేము ఇంతకుముందు పంటలు మామూలు పంటలే పండించేవాళ్ళము. తెగుళ్ళు, ఇట్లా పురుగుల ద్వారా మాకు పంటలకు చాలా వరకు నష్టం జరిగింది. మందులు గూడా స్ప్రే చేసి నష్టపోవడం జరిగింది. నెట్ హౌస్ గురించి మాకు తెలిసిన తర్వాత నమస్తే. మా పేరు బి విజయ్ కుమార్ రెడ్డి, చిన్నరామనగర్పల్లి విలేజ్, తనకల్ మండల్, శ్రీ సత్యసాయి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మేము గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం సొంతంగా చేయడం మొదలు పెట్టాము. ఆ రోజు నుంచి కూడా మేము ప్రధానంగా వేరుశెనగ, మొక్కజొన్న, కూరగాయ పంటలు అయితే టమోటా, వంగ, కాకర, బీర, పూలు వచ్చేసి కనకాంబరము, బంతి పువ్వు పెట్టాము. మేము నీటి ఆధారంగా కూరగాయ పంటలు పండించడం మొదలు పెట్టినప్పుడు ఓపెన్ లో పెట్టి చాలా వరకు మాకు తెగుళ్ళు, ఇట్లా పురుగుల ద్వారా మాకు పంటలకు చాలా వరకు నష్టం జరిగింది. దాంతో పాటుగా మేము ఎన్నో మందులు కూడా స్ప్రే చేసి చాలా వరకు నష్టం జరిగింది. మేము సర్ఫ్ ద్వారా మాకు నెట్ హౌస్ గురించి తెలియజెప్పారు. మొదటిసారిగా భయం వేసింది. 13 సెంట్లు ఏరియాలోనే మనం ఏం పండిస్తాము, పక్క రైతులు కూడా కొంచెం తప్పు పట్టడం జరిగింది. కానీ మేము ఏదో ఒక ధైర్యంగా దాంట్లోకి దిగి చూస్తాం. వాళ్ళంతా గవర్నమెంట్ అయితే ఇంత సబ్సిడీ ఇవ్వడం లాభం ఉంటేనే ఇస్తుంది. వాళ్ళు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది, కేతి వాళ్ళు కంపెనీ ఇద్దరు కలిసి చెప్పడంతో ధైర్యంగా దిగడం జరిగింది. కంపెనీ వాళ్ళు వచ్చి ల్యాండ్, సాయిల్ టెస్టింగ్, వాటర్ టెస్టింగ్ అన్ని పెట్టినాక అంత బాగుంది అని చెప్పిన తర్వాతనే నెట్ హౌస్ నిర్మించుకోవడం జరిగింది. చాలా బాగా చేసినారు. స్ట్రక్చర్ బాగా క్వాలిటీగా, బాగా స్ట్రాంగ్ గా బాగా చేసినారు. తర్వాత ఏం పంటలు పండుతాయి, ఏమేమి పంటలు వేసుకోవాలా అని చెప్పి వాళ్ళు వివరించిన తర్వాత ఒక ప్లానింగ్ ప్రకారమే కీర దోసను మేము ఎంపిక చేసుకొని పంట పెట్టడం జరిగింది. సొంతంగానే వ్యవసాయం చేసుకోవచ్చు. దీంట్లో ఏం పెద్ద లేబర్ పెట్టుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు. పురుగులు, తెగుళ్ళు ఓపెన్ లో అయితే ఎంత చేసినా ఓతూరి కంట్రోల్ కావు. ఈ నెట్ హౌస్ ద్వారా అయితే బాగా కంట్రోల్ అవుతాయి. బయటతో పోలిస్తే ఫర్టిలైజర్, స్ప్రేయింగ్ మందులు చాలా తక్కువ. కంపెనీ వాళ్ళు వచ్చి కరెక్ట్ ఏ వ్యాధి ఉంది, దాంట్లో ఏం తెగులు ఉంది అని గుర్తించి కరెక్ట్ డోసేజ్, కరెక్ట్ కెమికల్ నేమ్ ఇస్తాడు కాబట్టి దాని ప్రకారం ఫాలో అయ్యి కొట్టడం వల్ల పంట కూడా బాగా మాకు దిగుబడి వచ్చింది. 26-27 డేస్ లోనే మాకు కాయలు చూడడం జరిగింది. తక్కువ సమయంలోనే కాపుకొచ్చి దిగుబడి 3 టన్నుల పైన దాటింది. దాని ద్వారా మాకు ఇప్పుడు దాకా 75,000 దాకా మాకు డబ్బులు వచ్చినాయి. ఇంకా 1 టన్ను కాయలు ఇంకా ఉన్నాయి. మిగతా రైతులంతా వచ్చి చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఈ నెట్ హౌస్, ఈ పంటల గురించి వివరించడం జరిగింది. ఇలాంటి నెట్ హౌస్ ద్వారాతోనే చాలా వరకు తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలు తీసుకోవచ్చు. నెట్ హౌస్ ద్వారా మనకు ప్రభుత్వం ద్వారా రాయితీ కల్పించినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు నా యొక్క నమస్కారములు, ధన్యవాదాలు.